అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో బాటసారి వెళ్ళే దారి. ఆ దారి పక్కన ఒక చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆ అడవి మార్గాన వెళ్ళే బాటసారులు సేద తీరడానికి ఆ పెద్దమ్మ గుడిసె దగ్గర ఆగి భోంచేసి విశ్రాంతి తీసుకుని వెళ్ళేవారు. ఆ పేదరాశి పెద్దమ్మకు ఒక అందమైన కూతురు ఉండేది. ఆమె పేరు హంస. ఒకరోజు పూల కోసం హంస అడవిలోకి వెళ్ళింది. ఆమెను ఒక పాము చూసింది. హంస అందాన్ని చూసి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, ఏమి చెయ్యొద్దు. నా కోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంది. నేను ఇంటికి వెళ్ళాలి. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. నేను చాలా రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి అవకాశం దొరికింది. ఇలాంటి అందగత్తెని ఎవరైనా వదులుకుంటారా? నిన్ను తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను. మా నాగలోకానికి నిన్ను రాణిని చేస్తాను. పూల కోసం అని వెళ్ళింది హంస. ఇంతసేపు అవుతుంటే ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. కాళ్ళు జారి లోయలు కానీ వాగులు కానీ కాలు జారి పడిందా, లేకపోతే ఏదైనా జంతువుకి ఆహారం అయిపోయిందా? దేవుడా, అలా జరగకూడదు. నువ్వే నా కూతుర్ని ఎలాగైనా కాపాడాలి. ఆ విధంగా అనుకుంటూ పేదరాశి పెద్దమ్మ ఇంట్లో నుంచి బయలుదేరి వెళుతుంది. అడవి మొత్తం వెతికినా ఎక్కడా తన కూతురు జాడ కనిపించదు. అడవిలో ఒక దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆకాశ మార్గాన వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు ఆ ఏడుపుని విని జాలిపడి మారువేషంలో ప్రత్యక్షమవుతారు. ఆ పెద్దమ్మ ఏడుపుకి కారణం తెలుసుకున్న మారువేషంలో ఉన్నటువంటి శివుడు పేదరాశి పెద్దమ్మతో ఇలా అంటాడు. ఓ అమ్మ, దిగులు పడకు పెద్దమ్మ. నీకు ఒక బుట్ట మిరపకాయ ఇస్తా. దీన్ని నువ్వు తిను. నీకు ఒక మిరపకాయ లాంటి కొడుకు పుడతాడు. వాడే వాళ్ళ అక్కను ఎక్కడ ఉందో వెతికి ఇంటికి తీసుకువస్తాడు. నువ్వు ఏమి బాధపడకు. ఇంటికెళ్ళే ఓ పెద్దమ్మ. ఈ కోయధర చెప్పింది అక్షరాల జరుగుతుంది ఓ పెద్దమ్మ. నువ్వు ఇంకా బాధపడద్దు. ఇక్కడ నుంచి బేగి వెళ్ళు. పెద్దమ్మ తిరిగి ఇంటికి వస్తుంది. కోయ దొర ఇచ్చినటువంటి మిరపకాయను తింటుంది. వెంటనే బుడ్డ మిరపకాయ లాంటి బుడ్డోడు పుడతాడు. పేదరాశి పెద్దమ్మ చూస్తూ ఉండగానే పెరిగి పెద్దయిపోతాడు. పెద్దమ్మ ఆశ్చర్యపోతుంది. అయినా కూడా తనకు పుట్టిన కొడుకే అని అనుకుంటుంది. పేదరాశి పెద్దమ్మ జరిగినదంతా తన కొడుక్కి చెబుతుంది. అది విని ఆ బుడ్డోడు తన అక్కను వెతకటానికని అడవికి బయలుదేరి వెళ్తాడు. బుడ్డోడు తన అక్కను వెతకడానికి గుర్రంపై బయలుదేరి అడవిలోకి వెళ్తాడు. వాగులు వంకలు పొదల్లో మొత్తం వెతుకుతాడు. ఎక్కడా తన అక్క జాడ కనబడదు. ఒక చెట్టు దగ్గర ఒక పులి ఉంటుంది. దానిని చూసి దాని దగ్గరికి వెళ్తాడు. ఆ పులితో ఇలా అంటాడు. ఏవమ్మా పులి, ఈ చుట్టుపక్కల అడవుల్లో మా అక్కను చూసావా? లేకపోతే నువ్వు మా అక్కను చంపి తినేసావా? నిజం చెప్పు. లేకపోతే నా చేతిలో ఉన్న ఖడ్గంతో నీ తలను నరకమంటావా? చెప్పు. వద్దు వద్దు, నువ్వు అంత పని చెయ్యొద్దు. నా తలను నరకవద్దు. ఎందుకంటే 3 రోజుల నుంచి నా కొడుకు కనబడడం లేదు. వాడి కోసం నేను అడవి మొత్తం వెతుకుతున్నాను. నేను అప్పుడు చూశాను మీ అక్కను. నిజంగా మీ అక్కను
నేను తినలేదు. అడవిలో ఉన్న నాగరాజ మీ అక్కను ఎత్తుకుని వెళ్ళాడు. నిజం చెబుతున్నాను, నా మాట నమ్ము. ఈ అడవిలో తూర్పు దిక్కున ఒక పెద్ద గృహ ఉంది. ఆ గృహలో నాగరాజు ఉంటాడు. నేను నాగరాజు వెనకాలే వెళ్ళాను. ఆ గృహ లోపలికి మీ అక్కను తీసుకెళ్ళి బంధించి ఉన్నాడు. నేను చెప్పింది నిజం. నేను చెప్పింది నిజం కాకపోతే నేను ఇక్కడే ఉంటాను. నువ్వు చెప్పినట్టు నీ ఖడ్గంతో నా తలను నరకు. ఆ పులి మాటలు విన్న బుడ్డోడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. నాగరాజు తన అక్కని దాచిపెట్టిన పాతాళంలోకి వెళ్తాడు బుడ్డోడు. అక్కడికి వెళ్ళి చూడగా తన అక్కను నాగబంధన వేసి బంధించి ఉంటాడు నాగరాజు. అక్కని చూసి బుడ్డోడు ఇలా అంటాడు. అక్క, నీ కోసం అమ్మ అడవి మొత్తం వెతికినా నువ్వు ఎక్కడ కనిపించలేదు. అమ్మ చాలా బాధపడుతుంది. తిండి తినకుండా నీ కోసం ఎదురు చూస్తుంది. నేను కూడా అడవి మొత్తం వెతికాను, కానీ నీ జాడ నాకు ఎక్కడా తెలియలేదు. అడవి మధ్యలో ఒక పులి కనిపించింది నాకు. నేను ఆ పులిని అడిగాను. అప్పుడు ఆ పులి నిన్ను చూసిందని చెప్పింది. నాగరాజు నిన్ను పాతాళంలో బంధించి ఉన్నాడని చెప్పింది. నిన్ను ఎలాగైనా ఇంటికి విడిపించుకొని తీసుకువెళ్తాను. నేను కూడా అమ్మకు మాటిచ్చాను, అక్కను ఇంటికి తీసుకువస్తానని. నువ్వు భయపడవద్దు. ఇక్కడ నుంచి మనం తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి. ఒరేయ్ నీచుడా, నువ్వు మళ్ళా మారు వేషంలో నా దగ్గరికి వచ్చావా? నిన్ను నేను గుర్తుపట్టలేని అనుకుంటున్నావా? నేను ఎవరో నీకు తెలుసా? పేదరాశి పెద్దమ్మ కూతుర్ని హంసని. నాకు తమ్ముడు ఎవ్వరు లేరు. నీ మాయ వేషాలు, మాయ మాటలతో నన్ను మంచిగా చేసుకొని లొంగ తీసుకోవాలనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. ఒరే నీచుడా, ఇక్కడి నుంచి వెళ్ళు. అక్క, నువ్వు చెప్పిందంతా నిజమే. అమ్మకు నువ్వు ఒక్కదానివే, తర్వాత నేను పుట్టాను. అదంతా ఒక పెద్ద కథ. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నీకు మొత్తం చెప్పుతుంది. నేను నిజంగా నీ తమ్ముణ్ణి, ఆ నీచుడు నాగరాజును కాను. ఇక్కడ నుంచి మనం తొందరగా వెళ్ళాలి, ఆ నీచుడు రాకముందే. ఓం భీం పేదరాశి పెద్దమ్మ కొడుకుని చెబుతున్నాను. ఓం భరణ బబరవా, నాగబంధం తొలగిపో, నాగబంధం తొలగిపో. ఓం భరణ బబరవా. బుడ్డోడు తన మంత్రముతో నాగబంధాన్ని తొలగించి అక్కను కాపాడుతాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తిరిగి క్షేమంగా ఇంటికి వెళతారు. వాళ్ళని చూసి పేదరాశి పెద్దమ్మ చాలా సంతోషపడుతుంది. తన కూతురికి జరిగినదంతా చెబుతుంది బుడ్డోడి గురించి. ఇక నాగేంద్రుడు పాతాళంలోకి వస్తాడు. వచ్చి చూడగానే అక్కడ నాగబంధనలో ఉన్న హంస కనిపించదు. ఆశ్చర్యపోతాడు. తన దివ్య శక్తితో జరిగినదంతా మొత్తం చూస్తాడు. నాగలోక నాగభక్ష కిరో కిరోహ, ఎక్కడ నా అందాల సుందరి హంస, చూపించవే దర్పమా. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, మళ్ళా నువ్వు ఇక్కడికే తిరిగి వస్తావు. నా నాగలోకానికి నిన్ను రాణిని చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తాన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.